views in SQL. వ్యూస్ ని మనం వర్చువల్ టేబుల్స్ అంటాం. వర్చువల్ టేబుల్స్ ఒక సెలెక్ట్ క్వరీ ఇచ్చేటువంటి అవుట్పుట్ ని మనం ఒక రిలేషన్ కింద క్రియేట్ చేయాలనుకుంటే కనుక వ్యూస్ లో ఉపయోగపడుతుంది. అంటే క్రియేట్ టేబుల్ ద్వారా మనం టేబుల్ ఎలా క్రియేట్ చేస్తామో వ్యూ ద్వారా కూడా టేబుల్ మనం క్రియేట్ చేయొచ్చు. టేబుల్ లాంటిదే, టేబుల్ కాదు. టేబుల్కి వ్యూకి ఉండేటువంటి తేడా ఏంటంటే టేబుల్కి అయితే ఇంటిగ్రిటీ కాన్స్టెంట్స్ ఉంటాయి. ఏంటి ప్రైమరీకి ఫారెన్కి అని చెప్పుకున్నాం చూసారా, అవన్నీ టేబుల్స్కి ఉంటాయి. కానీ వ్యూ కూడా చూడడానికి టేబుల్ లాగా ఉంటుంది కానీ వీటికి కన్స్ట్రెంట్స్ ఉండవు. దానికి దీనికి ఉండేటువంటి తేడా. సో వ్యూస్ అనేటువంటి వాటి వర్చువల్ టేబుల్స్ యొక్క ఉపయోగం ఏంటంటే ఏదైనా ఒక సెలెక్ట్ క్వరీ ఇచ్చేటువంటి అవుట్పుట్ని ఒక టేబుల్ లాంటి వర్చువల్ టేబుల్ కింద సేవ్ చేయడం కుదురుతుంది అనమాట. వాటికి మనం మొత్తం క్వరీ అంతా ఇవ్వక లేకుండా ఆ క్వరీ అంతటికీ కూడా ఒక వర్చువల్ టేబుల్ నేమ్ని అసైన్ చేస్తాం. ఆ నేమ్ని అసైన్ చేసి జస్ట్ ఆ నేమ్ని కాల్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఆ సెలెక్ట్ క్వరీ యొక్క అవుట్పుట్ అంతా కూడా మనకి వచ్చేస్తుంటుంది. దీనికి సింటాక్స్ ఏంటంటే క్రియేట్ వ్యూ name as select query. Create view name as select query. Example चलो SQL create వ్యూ v1 వ్యూ నేమ్ అన్నమాట. ఇక్కడ నేమ్ ఏమి ఇచ్చాం వ్యూకి v1 అనే ఒక నేమ్ ఇచ్చాం. యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ emp where debtNY equals to 10, where debtNY equals to 10 అన్నాం. సో ఇప్పుడు v1 అనేటువంటి వ్యూలో ఏం డేటా ఉంటుంది? ఎంప్లాయీ టేబుల్లో ఎవరైతే డిపార్ట్మెంట్ నెంబర్ 10 కి సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ డేటా అంతా కూడా ఇందులోకి కాపీ అవుతుంది. v1 అనేటువంటి వ్యూలో క్రియేట్ అవుతుంది అనమాట. మీరు ఈ వ్యూ చూడాలి అనుకుంటే కనుక వర్చువల్ టేబుల్ చూడాలనుకుంటే కనుక సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ v1, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ v1 అంటే మనకి ఎంప్లాయీ టేబుల్ ఎలాగైతే డిస్ప్లే అవుతుంటుందో అలాగే v1 అనేటువంటి వర్చువల్ టేబుల్లో ఉండే డేటా కూడా అలాగే డిస్ప్లే అవుతుంది. చూడడానికి అచ్చం టేబుల్ ఎలా డిస్ప్లే చేస్తుందో అలాగే టేబుల్ డిస్ప్లే అవుతుంది. కానీ డేటా ఏముంటుంది? ఎవరైతే డిపార్ట్మెంట్ నెంబర్ 10 కి సంబంధించి ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ డేటా మాత్రమే ఇందులో సేవ్ అవుతుంది, v1 లో సేవ్ అవుతుంది. ఇది చూడడానికి టేబుల్ లాగా ఉంటుంది. ఒక టేబుల్కి వర్చువల్ టేబుల్కి ఉండేటువంటి తేడా ఏంటంటే టేబుల్ వర్చువల్ టేబుల్ రెండింటిలోనూ కూడా రికార్డ్స్ ఫీల్డ్స్ అన్నీ ఉంటాయి. కానీ టేబుల్కి వచ్చేసరికి ఏంటంటే టేబుల్లో కన్స్ట్రెంట్స్ ఉంటాయి. అంటే ప్రైమరీకి కన్స్ట్రెంట్స్ కానీ ఫారెన్కి కన్స్ట్రెంట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. కానీ వర్చువల్ టేబుల్కి కన్స్ట్రెంట్స్ ఉండవు, ఓన్లీ డేటా మాత్రమే కనబడుతుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టేబుల్ అండ్ వర్చువల్ టేబుల్. సో వ్యూ అన్న వర్చువల్ టేబుల్స్ అన్న ఒకటే. అడుగుతాడు క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ వర్చువల్ టేబుల్స్ ఇన్ SQL అంటాడు. అన్నప్పుడు వ్యూస్ గురించి రాయాలన్నమాట దీంట్లో. సో దీని మీద క్వరీస్ చూద్దాం. ఫస్ట్ క్వరీ క్రియేట్ వ్యూ ఫర్ క్లర్క్స్. సో క్రియేట్ వ్యూ ఫర్ క్లర్క్స్ అన్నాడు. సో ఎలా రాయాలి మనం క్వరీ? SQL ఫస్ట్ క్రియేట్ చేయాలి. క్రియేట్ వ్యూ v1 అంటే ఇక్కడ వాడేసాం కదా, ఇక్కడ ఏంటి v2 యాజ్ క్వరీ ఏంటి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్
EMP where job is equal to సింగిల్ కొటేషన్ పెట్టాలా అక్కర్లేదా పెట్టాలి క్లియర్ జాబ్ ఈజ్ ఈక్వల్ టు క్లియర్ ఇప్పుడు ఈ వ్యూ చూడాలంటే ఏమి ఇవ్వాలి మరి SQL select star from V2 select star from V2 అనగానే వర్చువల్ టేబుల్ లో ఉండేటువంటి V2 లో ఉండేటువంటి డేటా అంతా కూడా మనకి డిస్ప్లే అవుతుంది నెక్స్ట్ సెకండ్ క్వరీ క్రియేట్ వ్యూ for employees drawing their salary above 5,000 above 5,000 SQL క్రియేట్ వ్యూ V1 ఉపయోగించేసాం V2 ఉపయోగించేసాం తర్వాత ఏంటి V3 సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP where salary greater than 5,000 where salary greater than 5,000 next create view for customers from Hyderabad city so ఈ కస్టమర్ టేబుల్ లో క్రియేట్ చేయాలి SQL create view V3 అయిపోయింది ఇప్పుడు వచ్చింది ఏంటి V4 as select star from customer select star from customer where single quotation Hyderabad ఓకే ఇప్పుడు చూడాలంటే ఎలా దీన్ని select star from V4 next fourth one is create view for products having ACT price greater than 200 having ACT price greater than 200 ఎలా రాయాలి create view V5 as select star from price product కాదు price table ACT price స్టాండర్డ్ ప్రైస్ ఇవన్నీ కూడా మనకి ప్రైస్ టేబుల్ లో ఉంటాయి
కాబట్టి select star from price where ACD price greater than 200. Next. ఇది చూడాలనుకుంటే కనుక ఏం చేయాలి? STL select star from V5. సో ఇక్కడ మనం లాగిన్ లోకి వెళ్ళిన తర్వాత ఈ క్రియేట్ చేసే వర్చువల్ టేబుల్స్ అన్ని కూడా యూనిక్ గా ఉంటాయి. అంటే ఏ రెండు యూనియన్స్ కూడా సేమ్ ఉండకూడదు. ఇప్పుడు దీనికి ఆల్రెడీ V5 ఇచ్చేసాం కాబట్టి V1 నుంచి V5 దాకా ఫర్దర్ గా క్రియేట్ చేసేటువంటి ఏ వ్యూస్ కూడా సేమ్ నేమ్ ఉండకూడదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. సేమ్ మనకి C లో లాగే ఇప్పుడు మనం ఒక నేమ్ తోటి ఫైల్ క్రియేట్ చేసాం C లో నుంచి జావా లో, మళ్ళీ అదే నేమ్ తో మనం ఫైల్ క్రియేట్ చేయగలం. సేమ్ అదే రూల్ ఇక్కడ మనం ఫాలో అవ్వచ్చు. query create view for orders placed after 01 Jan 2019 2019 జనవరి 1 తర్వాత ప్లేస్ చేయబడిన ఆర్డర్ యొక్క డీటెయిల్స్ ఒక వ్యూ క్రియేట్ చేయమన్నాడు. క్రియేట్ వ్యూ V6 as select star from orders where సో రెండు డేట్స్ ఉంటాయి. ఒకటి ORD డేట్, రెండు షిప్ డేట్. ఏమన్నాడు? ఆర్డర్స్ ప్లేస్డ్ ఆఫ్టర్ 01 Jan అంటే ఆర్డర్ డేట్ అన్నమాట. డెలివరీ డేట్ అన్నప్పుడు షిప్ డేట్ రావాలి. ఆర్డర్ డేట్ అన్నప్పుడు మనకి ORD డేట్ రావాలి. వేర్ ORD date greater than after అన్నాడు కదా Jan 19 సింగిల్ కొటేషన్ పెట్టాలి. date. Next 6th create view for item having item total greater than 300. సో ఐటమ్స్ యొక్క డీటెయిల్స్ కావాలి. ఆ ఐటమ్స్ యొక్క డీటెయిల్స్ గ్రేటర్ దాన్ ఎంత వరకు ఉండాలి? 300 కంటే ఎక్కువగా ఉండాలి. పై దానికి చూడండి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ V6 అని రాసుకోండి. క్రియేట్ వ్యూ V7 as select star from item where item tot greater than 3000. ఇప్పుడు ఈ వ్యూ చూడాలంటే అలాగా select star from V7. ఓకే, దీంట్లో టోటల్ 10 క్వరీస్ ఉంటాయి. నెక్స్ట్ క్వరీ చూడండి. Create view for employees from admin
చాలా జాగ్రత్తగా రాయాలి कोई డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఉండేటువంటి ఎంప్లాయీస్ యొక్క లిస్ట్ కావాలి మనకి. సో అడ్మిన్ అనేటువంటి డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంటుంది, డిపార్ట్మెంట్ నేమ్ ఎక్కడ ఉంటుంది, డిపార్ట్మెంట్ టేబుల్ లో ఉంటుంది. కానీ నాకు కావాల్సిన డీటెయిల్స్ ఏంటి, కాబట్టి మనం ఏం రాయాలి, సబ్ క్వరీ రాయాలి. ఏం క్వరీ రాయాలండి, సబ్ క్వరీ రాయాలి, క్వరీ విత్ ఇన్ క్వరీ. సో దీన్ని చూడ ఎలా చూస్తాం, SQL create view v8 as select star from EMP where select star from EMP where DEPT equals to where డిపార్ట్మెంట్ నెంబర్ రెండింటిలో కామన్ గా ఉండే ఫీల్డ్ ఏది, డిపార్ట్మెంట్ నెంబర్. డి నేమ్ EMP టేబుల్ లో ఉందా, లేదు, కాబట్టి డిపార్ట్మెంట్ నేమ్ రాయకూడదు. సో వేర్ డిపార్ట్మెంట్ నెంబర్, ఏ డిపార్ట్మెంట్ నెంబర్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు అందులోకి వెళ్ళి ఏం చేస్తాం, సెలెక్ట్ DEPT అనుకో ఫ్రమ్ DEPT వేర్ డి నేమ్ ఈక్వల్ టు అడ్మిన్. అంటే అడ్మిన్ అనే డిపార్ట్మెంట్ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ లోపల కొరి బయటకి ఇస్తుంది, ఆ డిపార్ట్మెంట్ నెంబర్ దీనికి ఇన్పుట్ అవుతుంది. సో ఈ డిపార్ట్మెంట్ నెంబర్ తగినటువంటి ఎంప్లాయీస్ యొక్క లిస్ట్ ఇక్కడ వస్తుంది అన్నమాట. సో బ్రాకెట్ ఓపెన్, ఏం రాయాలి, సెలెక్ట్ DEPT NO from DEPT where D name equals to admin. D name equals to admin. I have some doubt in this query whether any is to be added or not. Any అనేటువంటి ప్రాపర్టీ యాడ్ చేయాలా అక్కర్లేదా? Is it necessary to add any property? Why? Any కాదు, all admin and any admin అనేటువంటి డిపార్ట్మెంట్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ నెంబర్లు ఎన్ని ఉంటాయండి, ఒకటే డిపార్ట్మెంట్ ఉంటుంది. సో అడ్మిన్ అంటే ఒకటే. ఇప్పుడు BSc కంప్యూటర్స్ అంటే కోర్స్ కోడ్ అర్థమైందా, కోర్స్ కోడ్ అంటే 21 81 ఏదో ఉంది మీకు, ఆ 81 అంటే మీరు ఒకటే ఉంటుంది, ఇంకా అవదే ఉండదు, అవునా కదా. యూనిక్ అడ్మిన్ అనే డిపార్ట్మెంట్ ఒకటే ఉంటుంది, ఇంకా మల్టిపుల్స్ ఉండవు, కాబట్టి ఎనీ అవసరం లేదు. అర్థమైందా, ఎనీ అనేది ఎప్పుడు ఇస్తుంది, లోపల కొరి ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ రిటర్న్ చేసాము, ఎన్ని పెట్టాల్సిన అవసరం పెట్టినా తప్పలేదు, కానీ పెట్టాల్సినటువంటి అవసరం లేదు, ఇక్కడ ఏమీ అసైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అడ్మిన్ అనే డిపార్ట్మెంట్కి సంబంధించి డిపార్ట్మెంట్ నెంబర్ ఒకటే ఉంటుంది, అంటే లోపలి కొని ఒక వాల్యూ మాత్రమే రిటర్న్ చేస్తుంది, కాబట్టి ఎనీ ఉంచవలసిన అవసరం లేదు. మరి ఎనీ ఎప్పుడు ఏ సందర్భంలో పెడతామండి, ఏదో మొదలయ్యేటువంటి డిపార్ట్మెంట్ యొక్క డిపార్ట్మెంట్ కోడ్స్ అన్నాం, అడ్మినిస్ట్రేషన్ లేదా ఇంకొక అడ్వకేట్ సంథింగ్ ఏదో ఉంది, యాడ్స్ అని ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఇలాగా ఏదో మొదలయ్యేటువంటి డిపార్ట్మెంట్స్ ఏమైనా ఉంటే అప్పుడు మనం ఒకటి కంటే ఎక్కువ డిపార్ట్మెంట్ నెంబర్లు లింక్ అవుతున్నాయి కాబట్టి అది వస్తుంది అన్నమాట. అర్థమైందా, కాబట్టి ఏమీ అవసరం లేదు. ఇప్పుడు దీన్ని చూడాలంటే ఎలాగా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ E8. Next, create view for orders placed from Hyderabad city. So ये ఆర్డర్స్ కావాలి నాకు, ఈ ఆర్డర్స్ ఏ ఊరు నుంచి ప్లేస్ చేసిన ఆర్డర్స్, హైదరాబాద్ సిటీ నుంచి ప్లేస్ చేసిన ఆర్డర్స్ కావాలి. సో క్రియేట్
డీటెయిల్స్ ఏమో ఆర్డర్ టేబుల్ లో ఉంటాయి. మరి హైదరాబాద్ సిటీ నుంచి ప్లేస్ చేసిన అడ్రస్ అంటే కస్టమర్ టేబుల్ లో ఉంటాయి. సో ఆర్డర్ టేబుల్ కి కస్టమర్ టేబుల్ కి కామన్ గా ఉండే ఫీల్డ్ ఏది? కస్టమర్ ఐడి. సో ఆర్డర్ టేబుల్ లో ఎవరైతే కస్టమర్ ఐడీలు ఉన్నారో అని అక్కడ ఆప్ చేయండి. ఇప్పుడు కస్టమర్ టేబుల్ లో నుంచి హైదరాబాద్ సిటీ నుంచి కావాల్సిన కస్టమర్స్ ని కస్టమర్ ఐడీలు బయటకు తీసుకొస్తాం. ఇక్కడ ఎనీ అవసరం, ఎందుకంటే హైదరాబాద్ సిటీ నుంచి ఒకటి కంటే ఎక్కువ కస్టమర్స్ ఉంటారు కాబట్టి ఒకటి కంటే ఎక్కువ కస్టమర్ ఐడి రిటర్న్ అవుతాయి కాబట్టి మనకి ఇక్కడ ఏ ప్రాపర్టీ అవసరం ఉంటుంది అన్నమాట. క్రియేట్ వ్యూ v9 as select star from EMP. So select star from orders where customer ID equal to any of select customer ID from customer where city is equal to single quotation లో హైదరాబాద్. ఓకే, దీన్ని చూడాలనుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ v9 9th query. Create view for items placed for order 1001. 1001 అనేటువంటి ఆర్డర్ కి ప్లేస్ చేయబడిన ఐటమ్స్ కావాలి. నాకు కావాల్సిన ఐటమ్ డీటెయిల్స్ అంటే ఐటమ్ టేబుల్ నుంచి అవుట్పుట్ తీసుకొస్తాం. వాడు ఏమన్నాడు పని పెట్టుకుని 1001 సంబంధించిన ఆర్డర్ మాత్రమే అన్నాడు. అంటే ఎందులో ఉంటుంది? ఆర్డర్ టేబుల్ లో ఉంటుంది. ఆర్డర్ టేబుల్ కి ఐటమ్ టేబుల్ కి కామన్ గా ఉండే ఫీల్డ్ ఏది? ఆర్డర్ ఐడి. ఏంటి కామన్ ఫీల్డ్? కామన్ గా ఉండేది ఆర్డర్ ఐడి తీసుకోవాలి. క్రియేట్ వ్యూ v10 as select star from item where ORD ID equal to any of orders placed on 01 Jan 19. ఇది అలా రాద్దాం. ఎందుకంటే ఐటమ్ టేబుల్ లో ఆర్డర్ ఐడి ఉంటుంది కదా, సబ్కోరి ఎక్కలే. నాకు ఆ డేట్ ని ప్లేస్ చేయమని ఆర్డర్స్ అన్నాం అంటే ఓఆర్డి డేట్. ఆర్డర్ డేట్ ఎంత ఉంటుంది? ఆర్డర్ టేబుల్ లో ఉంటుంది. ఓకే, సెలెక్ట్ ఓఆర్డి ఐడి ఫ్రమ్ orders where ORD date 01 Jan 19. Okay, select v10. Last query.
create view for departments, create view for departments having clerks. క్లర్క్స్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ కావాలా, డిపార్ట్మెంట్ డీటెయిల్స్ కావాలి. డిపార్ట్మెంట్ డీటెయిల్స్ అన్ని ఎందులో ఉంటాయి? డిపార్ట్మెంట్ టేబుల్. మరి క్లర్క్లు, అసిస్టెంట్లు, వీళ్ళందరూ ఎందులో ఉంటారు? ఎంప్లాయీ టేబుల్ ఉంటారు. రెండింటిలోనూ కామన్ గా ఉండే ఫీల్డ్ ఇది డిపార్ట్మెంట్ నెంబర్. క్రియేట్ వ్యూ B11 as select star from DEPT where DEPT NO equals to any of select DEPT NO from DEPT MB where job is equal to clerk. అంతే. ఎందుకంటే ఇక్కడ ఎనీ పెట్టాలి. క్లర్క్ అనే వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ లోనే కదా, మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ లో ఉంటారు కాబట్టి ఎనీ అసైన్ చేయాలన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ వ్యూస్. సో దీనికి డిస్ప్లే చేయాలంటే అలాగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ B11